బీన్స్ కూడా వేసింది అమ్మ. బాగుందా సిరి? అన్నీ పోయింది. ఎంత బాగుందో కూర. గుడ్డేదని పెట్టుకోమా కింద కాలిపోతుంటే. అది బాగుందా సిరి? అదిరిపోయిందా మా కూర. ఎలా ఉంది సాక్షి? చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉంది కూర. చాలా బాగుంది. కరెక్ట్ మధ్యాహ్నం పూట రండి తిన్నాం. చికెన్ అన్నీ ఇక పిల్లలకి పెరిగే పిల్లలండి మంచిగా పెట్టాలి. అమ్మ పెట్టి నన్ను ఎప్పటికీ పిల్లలు మర్చిపోకూడదు. ఇప్పుడు తిని వీళ్ళు హెల్తీగా ఉంటే వాళ్ళ లైఫ్ కాలం నేను ఇచ్చింది ఆస్తులు కాదులే కానీ ఆరోగ్యాన్ని. అదేందమ్మా? ఇవన్నీ ఇదిగో చికెన్ అన్నీ వేసాను సమానంగానే. ఏది ఇట్లా పెడతాం. వేస్తున్నాను తినండి మీ ఇష్టం. ఓకేనా? వేస్ట్ చేయకండి. రొట్టెలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా రేపటికైనా తినచ్చు. ఏది బుక్ అంతా అయిపోయింది కదమ్మా. గుడ్లు వేసేసుకున్నాంగా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసి చూసి కర్రీ చేస్తాను. చాలా హెల్తీ ఫుడ్ అనుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు అన్నీ మిగిలిపోతాయి, అవి కొంచెం వేసి మష్రూమ్స్, చికెన్, రొయ్యలో, ఎండి చేపలు ఏదేసి కూర చేసుకున్నా కొండడు కూర అనేది సేల్ అవుతుంది. అదే వెజ్ తినమంటే కొంతమంది అసలు వెజ్ తినడానికి ఇష్టపడరు. కానీ మేము డైట్ చేస్తున్నప్పటి నుంచి వెజ్ ఉండే ఇంపార్టెంట్. మా ఇంట్లో వెజ్ ఉండే విధానం మీరు చూస్తే షాక్ అవుతారనమాట. ఒక కొబ్బరికాయ అండి, ఒక కొబ్బరికాయని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నా. ఇవ్వండి 2 వెల్లుల్లిపాయలు, అల్లం ఒక పెద్ద ఇంత పెచ్చికాయ ఒలిస్తే ఇంత అయింది. చిన్న సైజు టమోటాలు 2 ఉన్నాయి కాబట్టి సరిపోయింది. పెద్ద సైజు అయితే 2 ఉల్లిపాయలు మీడియం సైజు ఒక 5, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా అనమాట. సో ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ మా కూరలు వేసుకుంటే చాలా శక్తి. ఇప్పుడు ఏదైతే మనకి ఈ బ్రాడ్ బీన్స్, తర్వాత మష్రూమ్స్, చికెన్ ఒక 1/2 కేజీ, మళ్ళీ బొంబాయి గుండ్లు, ఇవన్నీ కలిపి వండితే అసలు దీన్ని మించిన కూర ఇంకోటి ఉందా అంటారు. అసలు నిజంగా చెప్పాలంటే పలావ్ గానేమా, పలావ్ వండుకోలేనప్పుడు బగారా రైసు, కిచిడి, తర్వాత జీరా రైసు, పుదీనా రైసు ఇలా చేసుకుని చపాతీ చేసుకున్నా కూడా నమా అబ్బో అసలు మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్. అసలు తింటున్నా కూడా నోటికి నువ్వు ఇంత ఒక కప్పు కూర తినేసి, ఒక 2 కోడిగుడ్లు తినేసి, ఇంకా ఏం తినకపోయినా సరే నీకు బాడీకి కావాల్సినంత శక్తి అందిద్దామా. అన్ని మసాలాలు వేస్తున్నాము. గుడ్లు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, బ్రాడ్ బీన్స్ ఉన్నాయి, అదే చిక్కుడుకాయలు, వెడల్పు చిక్కుడుకాయలు. అంటే అందులో ఏం మనకి ఆకు తప్ప కండ తప్ప ఇది ఉండదమ్మా. సో ఇది శక్తివంతమైన ఫుడ్. చికెన్ వేస్తున్నాము, బొంబాయి గుండెలు వేస్తున్నాం, అన్ని వేస్తున్నాం కదమ్మా. చాలా మంచి ఫుడ్ అమ్మా. ఎప్పుడు ఉంటారో మనుషులు, ఎప్పుడు పోతారో గ్యారంటీ వారంటీ లేని రోజులమ్మా. ఫుడ్ కోసం, బాడీ కోసం, మన కోసం కేర్ తీసుకోపోతే అసలు మనం పుట్టిన దానికి అర్థమే లేదు. సరే కొంతకాలం మనకి ఏ అవగాహన లేకపోయినా మిగతా కొంతకాలం మనం ఒక అవగాహనతోనే బతకాల. అర్థమైందమ్మా? అది ఎప్పుడు వస్తుందంటే మైండ్ మెచ్యూరిటీ, లేకపోతే మన ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉండటం, లేకపోతే మన ఇంట్లో మంచి అట్లు చెప్పే వాళ్ళు ఉంటారు చూడు, మన ఇంటి పక్కనో మన ఇంట్లోనో, ఇలా వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, డైట్లు చేయండి, ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ చేయటం మంచిది. అంటే అవగాహన ఉండాలి. అంటే మన ఇంటి పక్కనో మన ఇంట్లోనో, లేకపోతే మన ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు అలా చేస్తుంటే మనకు కూడా మనం ఇలా చెయ్యాలి అని ఒక ఆలోచన వస్తుంది. ఆలోచనతో వచ్చేదే జ్ఞానం. అర్థమైందమ్మా? అన్ని టైంలో అందరికీ జ్ఞానం అనేది ఉండదండి. కొంతకాలం వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి మన ఆరోగ్య సిచ్యువేషన్లు బట్టి, మన ఇంట్లో లేకపోతే ఏమన్నా చూసి వాళ్ళు బాగుపడటమో, లేకపోతే హెల్త్ పాడైపోవటమో, లేకపోతే చనిపోవటమో, ఇవన్నీ చూసి కూడా మనలో మార్పు వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనం చేసి దాన్ని ఆరోగ్యం జాగ్రత్త చేసుకుంటాం చూడు, దాన్నే జ్ఞానం అంటారు. అది మనం ఎందుకు చేయాలి, మనకేమైద్ది, ఈరోజు తిన్నాం రేపు అట్లా ఉండకూడదు.
మనం ఉన్నాం మనం పోయాం అనేది కాదు, మన ఫ్యామిలీకి మనం అన్యాయం చేస్తున్నామా లేదా, మనం తినేసి మనం అనారోగ్యంగా ఉండే కన్నామా మన ఫ్యామిలీకి మనం ఉండటమే. ₹1,00,00,000 ఇచ్చినా దానికి ఏమి ఉండదు. ఒక టైంలో పిల్లలకి తల్లి వంట చేసి పెట్టకపోతే ఆ ఇంట్లో ఉండే నరకం అంతా ఇంత కాదు. సో ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయండి. ఒక ఫుడ్ ఏంటి, ఇక పేరెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పెద్దవాళ్ళు తరతరాలుగా ఒక్కొక్క ఫ్యామిలీలో ముసలా ముతక 100 సంవత్సరాలు 120 సంవత్సరాలైనా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 3 తరాలు కూడా ఇంట్లో కలిసి ఉంటారంటే వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళ నియమాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళు పడుకున్నా లేచినా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అది. అంటే ఒక రోజుతో వచ్చేది దానికన్నా పుట్టుకతోనే ఒక ఫ్యామిలీ వాళ్ళ ఆచారాలతో వచ్చేది చాలా మంచి హ్యాబిట్స్ అంటారు. వాళ్ళే 100% ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. ఓకేనా? ఇవన్నీ ఇలా వేసేసుకొని మిక్సీ జార్ తీసుకొస్తాను. చెప్తున్నాను తెలుసా సిరి, ఇప్పుడు నా తరంకి వచ్చేటప్పటికి నా పిల్లలకి నేను ఇవన్నీ నేర్పిస్తున్నట్టే. నేను వెయిట్ లాస్ అయ్యాను, మీరందరూ అయ్యారు కదా, ఆ పిల్ల కూడా అయింది కదా సతాక్షి. ఈ హ్యాబిట్స్ అన్ని మంచి హ్యాబిట్సే కదా. వీటి వల్ల మన ఇంటి పక్కన వాళ్ళు, మన సొసైటీలో ఉన్న వాళ్ళు, మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్లు వీళ్ళందరూ కూడా మారుతున్నారు కదమ్మా. మరి మారుతున్నారు అంటే మనలో ఒక చేంజ్ వచ్చింది. మన చేంజ్ మన పక్కన వాళ్ళకి, ఇరుక్కి పొరుక్కి, మన ఫ్యామిలీకి మంచి చేసేటట్టు ఉండాలి కానీ చెడు చేసేటట్టు ఉండకూడదు. సో ఈ రోజు చేస్తున్నది ఒక హెల్దీ వంట కాబట్టి నా నోటికి మంచి మాటలు వచ్చినాయి. మంచిగా తీసుకోండి. ఇంట్లో ఎవరైనా సరే ఫ్రెండ్స్ హెల్దీగా ఉండండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి అంతే. చూసారండి, టమోటాలు, ఉల్లిపాయలు, కొబ్బరి, కొత్తిమీర, పుదీనా అన్నీ కలుపుకొని మనం ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కర్రీ అనేది స్టార్ట్ చేద్దాం. చికెన్ అండి 1/2 kg. ఇది ఒక డజన్ కోడిగుడ్లు ఒకటి తీసుకొచ్చేటప్పుడు పగిలింది కాబట్టి ఈ 11 కోడిగుడ్లు ఇగోండి. ఇవి మీకు ఒక పెద్ద గ్లాస్ నిండా పోసాను. ఇంత పెద్ద గ్లాస్ నిండా పోస్తే 1.5 గ్లాసు మొత్తం 1.5 గ్లాస్ శనగలు, బొంబాయి గుండ్లు. తర్వాత ఇగోండి చూసారా, బ్రాడ్ బీన్స్, సేమ్ పల్లి అంటారు, చిక్కుడుకాయలు అంటారు, కానీ ఇందులో సన్నగా ఇదిగో ఇట్లా గింజ ఉంటుంది. ఇలా గింజ ఉంటుంది, వెడల్పు బద్దలా ఉంటుంది, కానీ ఇది తింటే చాలా హెల్త్కి మంచిది. మష్రూమ్స్ అండి, ఒక ప్యాకెట్ మష్రూమ్స్, 4 పచ్చిమిరపకాయలు, గుడ్లు, చికెన్ ఒక 1/2 kg. సో ఇవన్నీ ఇదిగోండి. ఇవి మీకు ధనియాలు పౌడర్, ఇంట్లో రఫ్గా చేసిన పౌడర్ అనమాట. ఇంట్లో మార్కెట్లో మంచి పౌడర్ దొరకట్లేదు ఫ్రెండ్స్, అసలు టేస్ట్ ఉండట్లా, వాసన కూడా ఇట్లా. పసుపు, హోమ్ మేడ్ పసుపు, ఇది ఇంట్లో తయారు చేసింది. ఇంట్లో చేసిన సాంబార్ కారం అండి, 3 స్పూన్లు వేసి, ఎందుకంటే అది ఘాటు తక్కువ ఉంటుంది కాబట్టి. చెక్క, ఇది జీలకర్ర, మెంతులు అవన్నీ వేసేసి ధనియాలు వేసేసి పౌడర్ పట్టించింది. బిర్యానీ ఆకు 3, ఇదిగోండి ఇలాచి, చెక్క, లవంగం, షాజీరా, సోపు ఇది 1 స్పూను, ఇది 1.5 స్పూను, గరం మసాలా పౌడర్, మిరియాల పౌడర్, ఇవన్నీ కావాల్సిన గరం మసాలా పౌడర్లు వాటి కర్రీస్కి కావాల్సినవన్నీ. కొంచెం అండి ఒక 1/4 టీ స్పూన్ వేసేసి మనం విజిల్ వేసుకోవాలి. పక్క ఎక్కువ అవసరం లేదండి, ఒక 4 విజిల్స్ వస్తే సరిపోద్ది. మిగతాది కూడా మనం కూరలో వండుకోవచ్చు. కూరలో ఉడికింది కదా అప్పుడు సరిపోతుంది, 4 లేకపోతే 5. అసలు ఎంత మంచి పొయ్యో తెలుసమ్మా, 5 నిమిషాలు అయిపోయింది. ఈ పొయ్యి మీద వండి చిన్న స్టవ్ మీద వండాలంటే అసలు అవనే అవ్వట్లేదు నాకైతే. మంచి పొయ్యమా, ఆవు నూనె అండి ఇదంతా, అంతనే ఎల్లో షేడ్లో ఉంది.
స్పూన్ వేసానండి, ఎందుకంటే కూర క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, అవసరాన్ని బట్టి మళ్ళీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. చూసారా, ఇవన్నీ కూడా మనకు ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇవన్నీ వేసేస్తున్నామా. మగ్గాల బాగా. ఇప్పుడు మనం వేసుకోవాలండి. 1/4 కేజీ పైనే ఉన్నాయి ఇవి, అందుకే తీసుకుంటే ఇంట్లో కొంచెం వండేసాం వేరే కర్రీలోకి. కట్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తింటే మంచిది. మీకు ఇష్టం ఉంటే చిన్న ముక్కలు కూడా చేసుకొని వేసుకోవచ్చు. సాల్ట్, ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అన్నీ వేసేసుకున్నామండి. దీన్ని పెద్ద మంట పెట్టుకోకుండా మీడియం మంట మీద మగ్గనిచ్చుకోవాలి. ఈ గ్యాప్లో గాలి పోయిన తర్వాత తీయాలండి. ఒకసారిగా ప్రెజర్గా మూత తీస్తే పేలిపోతాయి చక్కర్లు. అలా ఎప్పుడు చేయొద్దు, లేకపోతే షింకు కింద పెట్టేసి ట్యాప్ ఆన్ చేయండి. మొత్తం కూలింగ్ అంతా పోయిన తర్వాత ఈ చప్పుడు ఎప్పుడైతే పోయిందో అప్పుడు మనం తీసుకోవాలన్నమాట. చూసావా, ఇలా ఉడికినాయి కదా. ఈ వాటర్ ఉంది కదమ్మా, ఈ వాటర్ అనేది పడేయకూడదు, మనం కూరలో వేసేసుకోవాలి. చిక్కుడుకాయలు మగ్గాలంటే మనం ఇలాగే ఎక్కువసేపు మగ్గరించుకొని ఇవి 50% చికెన్ కానీ ఇవి కానీ ఉడికిన తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఏవైతే ఉన్నాయో చెన మనం దీంట్లో వేసుకోవాలి. మనం ఈ వాటర్ని ఇందులో పోసేస్తాం. దీంట్లో మనం కోడిగుడ్లు ఉడికించుకోవాలి. గుడ్లు ఇలా కుక్కర్లో ఉడికిస్తే తొందరగా అవుతాయండి. మనకి ఎక్కువ టైం లేదనుకోండి, కుక్కర్లో ఉడికించుకుంటే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, స్పీడ్గా అయిపోతుంది. మొత్తం 11 కోడిగుడ్లు, డజన్ ఉంటే పగిలిపోయినాయి. ఇంటికి తీసుకోవాలి. మంట చిన్నది పెట్టేస్తుంది. మీడియం మంట మీద మగ్గనివ్వాలి. ఈ గ్యాప్లో మనం కొంచెం సాల్ట్, శనగల్లో సాల్ట్ వేసాము, గుడ్లలో కూడా సాల్ట్ వేసాము. 4-5 విజిల్స్ వస్తే చాలండి. కొంచెం నీళ్లు పోసుకొని ఈజీగా ఉడుకుతాయి కోడిగుడ్లు. నీళ్లు శనగల్లో ఉడికి నీళ్లు పడేయకూడదు. ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసాం. అందుకనే నేనేం చేశానంటే ఫ్రెండ్స్, మన కర్రీలో వేసేటప్పుడు 1 స్పూన్ మాత్రమే వేసాను. యాక్చువల్గా 1.5 స్పూను అట్లా పట్టింది. నేనేం చేశాను, దీంట్లో 1/4 టీ స్పూన్ వేస్తున్నా, గుడ్లో కూడా వేస్తున్నాం కదా, గుడ్లో వాటర్ పడేస్తాము, ఇందులో వాటర్ పడేయం కాబట్టి నేను అందాజగా 1.5 స్పూను శనగల్లో 1/4 టీ స్పూను, కర్రీలో 1 స్పూను, 1.5 స్పూన్ దాకా యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మనం మష్రూమ్స్ వేస్తున్నాం.
ఈ కూర పలావ్ అన్నంలోకి, జీరా రైసు, పుదీనా రైసు, చపాతి, పొరోటా, బటర్ నాన్ రోటీ, పుల్కా, జొన్న రొట్టి, రాగి రొట్టి, జొన్న సంగటి, రాగి సంగటి, దేంట్లోకైనామా ఇలా అన్నం పెట్టండి తింటా ఉంటారు. అంతగా మంచి కర్రీ చేస్తున్నట్టు నేను 100% మీకు చెప్తున్నాను. ఎందుకంటే మంచి హెల్దీ కర్రీ. కూర ఇలా వండేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చుకుంటున్నామా కూర సప్పదనం లేకుండా ఉండదు. మష్రూమ్ కానీ చిక్కుడుకాయ కానీ ఏవైనా సరే సప్పదనం లేకుండా ఉండాలంటే ముందే వాటర్ పోయకూడదు. మసాలా మగ్గాల, మష్రూమ్ మగ్గాల, ఏవైతే చిక్కుడుకాయలు ఉన్నాయి అవి మగ్గాల, చికెన్ మగ్గాల, ఈ చెనగ కూడా ఉప్పు కారం అన్నీ పట్టాలా. ఇవన్నీ వాటర్లన్నీ కలిసి మీడియం మంట మీద మగ్గనిచ్చుకొని మధ్య మధ్యలో కలబెట్టుకున్న తర్వాత 75% ఉడికిన తర్వాత ఫైనల్లో 25% కోసం వాటర్ పోసేసి 10 నిమిషాలు మీడియం మంట మీద మిగతా 2-3 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే కూర పైకి మంచి జ్యూసీ కలర్లో ఆయిల్ అంతా పైకి వచ్చేసి కలర్ కూడా మంచిగా పైకి వచ్చేసి బాగా కనిపించింది కూర. ఇది మసాలా కుర్మలాగా కనిపించింది చూడటానికి. ఓకేనా, మంచి కర్రీ ఇది, బాగుంటుంది అసలు. శుభ్రంగా మగ్గిందన్నమాట కూర. ఇప్పుడు కలిసావా షేడు మారిందా? అది ఇప్పుడు దాకా వాటర్ పోసుకోకుండానే మనం మంచిగా కర్రీ అనేది. ఓహో, ఈ కర్రీ ఇంట్లో చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు మీకు ఫిదా అయిపోయి ఈ కర్రీ మళ్ళీ చేయమంటారు. అంత హెల్దీ, అంత టేస్టీ. తినేవాళ్ళు అదృష్టం. మెతుకు మీద రామా తినేవాళ్ళ రాత రాసి పెట్టిద్దంట. ఏ మెతుకు ఎవరి కట్టులోకి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తాయి. అదే ఫ్రెండ్స్. అబ్బా సరిపోయింది. వాటర్ పోసిన తర్వాత కొంచెం అవసరం ఉంటే వేసుకోవచ్చమ్మా, అవసరం లేకపోతే ఏం లేదు. ఓకేనా, వాటర్ పోసేద్దాం. మనకి ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా పోసేసుకోవాలి. ఎన్ని పోసా ఇప్పుడు? 4 3 పోసా. మీకు ఏ మోతాదులో కావాలో చూసుకొని ఆ మోతాదులో చేసుకోండి. ఇంట్లో ఒక 10 మంది ఉన్నారనుకో భోజనానికి, ఈ మోతాదులో చిక్కుళ్ళు ఒక పావు కేజీ బొంబాయి గుళ్ళు, ఒక అర్ధ కేజీ చికెను, గుడ్లు, మష్రూమ్స్ 5 వెరైటీస్ మొత్తం కలిపి. ఇప్పుడు ఇంత చిక్కగా ఉంది కదా, ఇంత చిక్కగా ఉందంటే మనం ఏం చేయాలి? ఇది ఉడకాలి కదా, ఇది కొంచెం ఉడకాలి కాబట్టి మళ్ళీ మనం ఇది చిన్న గ్లాస్ వేయండి, మరీ పెద్ద గ్లాస్ కాదు. మీరైతే ఒక 4 అలా పోసుకోండి. ఇప్పుడు నుంచి మనం దీన్ని 2-3 నిమిషాలు పెద్ద మంట, అంటే ఈ వాటర్ అంతా సెగ తగిలేంత వరకు మనం పెద్ద మంట పెట్టుకోవాలి. మిగతా అదంతా చిన్న మంట. ఇప్పుడు ఇది వాటర్ పోసుకున్నామా, కొంచెం సాల్ట్ తగ్గింది. ఒక 1/2 టీ స్పూను, దగ్గర 3/4 టీ స్పూన్ వేసా. ఒక స్పూను, ఒక 3/4 టీ స్పూను. అదే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆల్రెడీ కొత్తిమీర, పుదీనా ఇందులో వేసేసానండి, ఆలుకలు వేసాను, అన్నీ వేసాను. సూపర్ డూపర్ కర్రీ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఇలా మంట పెట్టేసి ఉడికించేసుకోవాలి. ఒక 6 విజిల్స్ దాకా వచ్చినాయి ఫ్రెండ్స్. నేను అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాటర్ అంతా పోయిన తర్వాత చన్నీళ్ళు పోసుకొని ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయాలి. అలా వదిలేస్తే ఏమవుతుందంటే ఈ గుడ్లు బిరుగా బిగుసుకుపోయి తొక్క అనేది ఈజీగా వస్తుంది. గుడ్లు వేడిగా ఉన్నప్పుడు తొక్కలు ఉడిస్తే తొందరగా ఈజీగా ఊడిరావు, కన్నతో సహా ఊడొచ్చేసి కొంత డ్యామేజ్ అయినట్టు ఉంటుంది. ఇందులో చన్నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకొని ఈ కర్రీ మొత్తం ఉడికేసి దించిపోయే ముందు అందులో వేసేసుకోవాలి. ఓకేనా, అన్నం ఇది అసలు బాస్మతి రైస్ మీరు నమ్మర్లే కానీ ఈ కర్రీ మధ్య టైంలో ఇది అన్నం కూడా ఉడికిపోయింది. అంత ఈజీగా అయిపోతుంది అనమాట. బాస్మతి రైస్ ఎందుకు పెట్టాలంటే బాస్మతి రైస్ పలావ్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది, మంచిది. ఓకేనా, కూర ఇప్పుడు దాకా మనకి బాగా ఉడికింది కదా, చూడండి ఎంత బాగుందో కూర అయితే. అసలు అబ్బా నిజంగా అండి మంచి కర్రీ. అన్నం పెట్టాల్సిందే, అంత మంచి కర్రీ ఫ్రెండ్స్. మంచిగా వంటలు చేసుకునే వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంత వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత కూర వేసుకుని కొంచెం అన్నం తినేసేయచ్చు. ఇంత తిన్నా సరే హెల్దీగా ఉంటుంది కదండి. కర్రీ గిద్ది అంతా మనం జీడిపప్పులు అన్నీ చేసుకుంటాం. కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ. ఇప్పుడు చిన్న మంట మీద సిమ్లో అలా వదిలేసి చూడండి సేమియాలాగా ఎలా ఉన్నాయో. వాటర్ కూడా మనం ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే అన్నం మంచిగా ఉడికిద్దండి. అన్నం నేను తింటాం మానేశాను అండి, ఎందుకంటే ఇది పిల్లల కోసమే. అదేనా, ఇంట్లో వాళ్ళందరూ తినడం కోసమే. నేనైతే అన్నం తింటాం మానేశాను. ఇప్పుడు నేను 42 కేజీలు వెయిట్ లాస్ అయిన తర్వాత
ఇంకా అన్నం ఇప్పుడు తింటే నేను ఒక పట్టం తగ్గట్ల. ఎన్ని నెలల నుంచి ప్రయత్నించి మెయింటెనెన్స్ డైట్లో కూడా ఏది తింటే తగ్గుతావు, ఏది తింటే తగ్గట్లేదు. నా బాడీని బట్టి నాకు ఇట్లా అందరికి ఇట్లా ఉండిద్దని అనుకోవడం పొరపాటు, అందరికి ఒకేలాంటి డైట్ ఉంటుంది అనుకోవడం కూడా పొరపాటు. వెయిట్ లాస్లో నేను 110 కేజీల 100 గ్రాముల దగ్గర నుంచి ఇప్పుడు నేను తగ్గిన వెయిట్ వచ్చేసి 42 కేజీలు తగ్గా ఒక 8 నెలల క్రితం. 8 నెలలు మళ్ళీ మెయింటెనెన్స్ డైట్లో ఉండి మళ్ళీ నేను 6 కేజీల 400 గ్రాములు పెరిగా. ఇప్పుడు నేను డైట్లో ఉన్నా 8 నెలల తర్వాత. లాంగ్ టైం ఇల్లు కట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఇంట్లో పనులు ఉంటాయి. ఇక ఇల్లు అనేది ఒక డ్రీమ్ కదండి, అది కట్టి మనం ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు నీళ్ళు పోయటం, మట్టిలో దుమ్ములో ధూళిలో తిరిగి ఒక పక్క డైటు మన కోసం, మనం ఒకసారైనా పిల్లల కోసం మన కోసం బతకాలి అని అనిపించి సో నేను 8 నెలలు అనేది రెస్ట్ తీసుకున్నా నా కోసం, నా ఇంటి కోసం, నా పిల్లలు, నా ఫ్యామిలీ కోసం. సో ఇప్పుడు నేను డైట్లో ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ పెరిగిపోతే 42 కేజీలు తగ్గిన తర్వాత మళ్ళీ దాన్ని ఎంత కష్టపడి మళ్ళీ నేను తగ్గించుకున్న వంటిని మళ్ళీ పెంచుకుంటే మళ్ళీ తగ్గడానికి చాలా లైఫ్ టైం. అంటే అన్ని టైంలో మనకి ఏజ్ కూడా సపోర్ట్ చేయాలండి. 40 ఇయర్స్ రాకముందు నేను డైట్ చేశాను, అది ఒకలా ఉంది. ఇప్పుడు డైట్ చేయడానికి నా బాడీలో ఉన్న ఏదైతే ఫ్యాట్ అయితేనేమైంది, ఇంకా మనం తగ్గిన వెయిట్ అయితేనేముంది, మొత్తం మీద ఇప్పుడు నాకు ఎంత కసరత్తుగా ఉంటుందంటే నేను ఎంతో కష్టపడి సిన్సియర్గా డైట్ ఎగ్గొట్టకుండా చేస్తే వెయిట్ లాస్ అనేది అవుతా. అర్థమైందా? ఒక పూట మనం కొంచెం హెవీగా తిన్నప్పుడు కూడాను ఈ వాకింగ్ ఎక్సర్సైజులు ఈ ఫిట్నెస్కి మనకి కొంచెం బ్యాలెన్స్ చేస్తాయి. అది వాకింగ్ ఎక్సర్సైజుల వల్లే కంప్లీట్గా తగ్గుతానని చెప్పలేము, అలా అని చెప్పేసి డైట్ కూడా ఇంపార్టెంట్ కాదని కూడా చెప్పలేము. దేని ఇంపార్టెంట్ దానికుంటేనే 40 ఇయర్స్ దాటిన తర్వాత మన లైఫ్ స్టైల్కి, మనకి, మన ఆరోగ్యాలకి అన్నిటికీ బాగుంటుందండి. బీపీలు, షుగర్లు ఇవన్నీ రాకపోతే ఇంకా మంచిది. వచ్చినాయి అంటే ఈ యోగా అనేది మనకి అసలు ఒక మంచి ఇదనుకోని చెప్పుకోవడమే. అంత మంచిగా యోగా చేస్తే బ్రెయిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, మనకి మైండ్ కూడా గజిబిజిగా ఉండదు, బీపీ కంట్రోల్లో ఉంటుంది, ప్రశాంతమైన లైఫ్కి అలవాటు అవుతున్నట్టు ఉంటుంది. ఆ యోగా అనేది అంత బెనిఫిట్. వాకింగ్ అంటారు ఆ తొడలు కాళ్ళు ఫిట్నెస్ కోసం, బాడీ మొత్తం ఒక మన ఆరోగ్యమైన కండిషన్లో ఉంచుకోవడం కోసం. ఎక్సర్సైజ్ డంబుల్స్ అంటారా, అవేంటంటే చేతులు కాళ్ళు 42 కేజీలు తగ్గిన తర్వాత మన బాడీ ఎలా ఉంటుందో దాని కండిషను కొంచెం ఫిట్నెస్కి మనం ఇవన్నీ చేసుకుంటే చేతులు ఫిట్గా అవటం, తొడలు ఫిట్గా అవటం, పొట్ట ఫిట్గా అవటం, ఇవన్నీ ఆ వెయిట్ లాస్ ఫుడ్ తింటూ ఇవన్నీ చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి హెల్త్ పరంగా. అందుకని ఇవన్నీ చేస్తున్నాను. 42 కేజీలు వెయిట్ లాస్ అవ్వటం అంటే మామూలు విషయం కాదండి. 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి 68 కేజీలు ఉన్నా ఒక 8 నెలల క్రితం మెయింటెనెన్స్ డైట్లో. ఇక సంవత్సరం ప్యాకేజ్ తీసుకొని జాయిన్ అయ్యి నేను ఇయర్లీ ప్యాకేజ్, ఆ ఇయర్లీ ప్యాకేజ్లో కూడా నేను మా పెద్దమ్మాయి గ్రూప్గా జాయిన్ అయ్యాం కాబట్టి కొంచెం రీజనబుల్ ఉండింది ప్రైజ్. ఇప్పుడు మా పెద్దమ్మాయి నేను అందరం మెయింటెనెన్స్ డైట్లో నుంచి నేను ఒక్కదాన్ని మాత్రమే డైట్కి వచ్చేసాను. ఆ డైట్లో మనం హెల్దీ ఫుడ్ తింటూ ఎక్సర్సైజులు, వాకింగ్లు, యోగాలు అన్నీ చేసుకుంటూ ఈ 40 ఇయర్స్ అడుగు పెట్టిన తర్వాత మనం దానికి తగ్గట్టు నడుచుకుంటే ఇంట్లో అమ్మ అనేది పిల్లలకు ఉంటుంది. అర్థమైందా? రెక్కాడితే డొక్కాడదు. అలాంటి సిచ్యువేషన్లో మనకేమన్నా అయితే ఒక పూట మన పిల్లలకి మనం అన్నం పెట్టకపోతే ఇంత బాధపడతాము. మనం చచ్చిపోయాం అనుకోండి, మన పిల్లల్ని ఎవరు చూస్తారు? అయితే ఫ్యామిలీ పెద్దదై ఉన్నా వాళ్ళు ఎంతవరకు చూస్తారో అంతే చూస్తారు, కానీ మన తర్వాత ఇంకెవరైనా చూస్తారా? ఎవరో చూడరు. నా దగ్గర నాకు ఇంగ్లీష్ రాకపోయినా, నాకు పెద్దగా నేను చదువుకోకపోయినా నాకు సంస్కారం, జ్ఞానం అనేది ఎవరైనా నేర్పిస్తే వెంటనే నేర్చుకుంటాను. మా మేడం చెప్పటం, నేను ఆ మాట వినడం, ఇలా తగ్గటం, ఇదంతా హెల్తీ వాతావరణంలో ఉండటం. ఆమె కూడా నన్ను 42 కేజీలు తగ్గి ఆమె ప్రూవ్ చేసుకున్నారండి. అలా ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ ఇన్ని నెలల తర్వాత మళ్ళీ వేరే చోటకి వెళ్ళి ఎవరిని నేను కాళ్ళు గడ్డలు పట్టుకొని నన్ను తగ్గించమంటాం. మనల్ని హెల్దీ ఫుడ్ పెట్టి తగ్గించిన మన మనిషి దగ్గరికి మనం వెళ్ళి జాయిన్ అయితే మన కండిషన్, మన బాడీ ఏంటో వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి నేను అందుకని వెనెలా మేడం దగ్గర మళ్ళీ జాయిన్ అయ్యాను. హెల్దీగా ఉన్నాను. అన్నం అయితే మగ్గుతుంది. ఈ కూరలో ఇప్పుడు మనం ఈ గుడ్లు అనేది యాడ్ చేసుకోవాలి. చూసారామా? నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాలు పెట్టాం కదా సిరి, నీట్గా ఊడొచ్చేసింది. కత్తి అక్కడ పెట్టాను. గుడ్లుకి ఇలా కాటు పెడితే సప్పదనం లేకోకుండా కర్రీ, ఉప్పు, కారం, మసాలా అంతా గుడ్డుకు వెళ్ళిద్దండి. గుడ్లు తింటే మంచిది. డైట్లో కూడా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి గుడ్లు ఇవన్నీ పెడతారు. గతంలో చేసిన డైట్ వేరు, ఇప్పుడు చేస్తున్న డైట్ వేరు, ఇప్పుడు చేస్తున్న ఎక్సర్సైజ్ వేరు. ఇక నాకు ఇంకా ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడు పెరిగే కాలం పోయే కొద్దీ పిల్లలం అవుతామా లేకపోతే పెద్దవాళ్ళం అవుతామా? వాటికి తగ్గట్టు కూడా అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మాకు అనారోగ్యం, బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్నాయని చెప్పట్లే నేను, ఇవన్నీ లేవు కానీ వస్తాయి. ఇక 40లో అడుగు పెడితే ఇవన్నీ వస్తాయి. బాడీ ఇప్పుడు దాకా మన మాట ఏది చెప్తే అది వినింది 40 సంవత్సరాల లోపు. నా అనుభవం ఫ్రెండ్స్, ఇది అందరికీ ఎలా ఉంటుందని నేను చెప్పను. కొంతమంది 50లో కూడా యాక్టివ్గా ఉంటారు, కొంతమంది 40లో కూడా యాక్టివ్ ఉంటారు. నేను ఇప్పుడు వరకు ఫుల్ యాక్టివ్గానే ఉన్నాను 2 సంవత్సరాలు. ఇక ఈ 40లోకి వచ్చిన తర్వాత మనం కొన్ని పనులు ఈరోజు చేద్దాం అనుకుని 30-35లో ఎలా ఉంటుందంటే ఒక పని చేసేది 2-3 పనులు చేసి పెట్టేసేదాన్ని. అలాంటిది 40 వచ్చిన తర్వాత ఈ రోజు ఒక పని చేద్దామంటే ఈ రోజు ఈ పని చేయలేను, 3 రోజుల తర్వాత కూడా ఆ పని చేయడానికి ఆలోచిస్తున్నాను అనమాట. అర్థమవుతుందా? కుకింగ్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఇంకేదన్నా నా వర్కులు కానీ అంటే అంత చేయలేను. అంటే చేద్దాం అంటే ఆరోగ్యం బాగుంది, అంతా బాగానే ఉంటుంది, అట్లా అయిపోతున్నాం. మరి ఎందుకు
అది ఫుల్ యాక్టివ్ ఉన్నాము. ఇంకా 8 నెలలు మెయింటెనెన్స్ డేట్లో ఇంట్లో నేను ఇక బద్దకస్త్రాలు అయిపోయి మళ్ళీ బాడీ పెంచుకున్నానంటే ఇక నా లైఫ్ కాలం ఇక నేను ఇప్పుడు వచ్చేది ఇక మనకి 40 ఈ 40లో ఉన్నప్పుడు కూడా మనం ఇంక దీన్ని జాగ్రత్త చేసుకోకపోతే ఇంకా మనం ఇంకా ఎందుకు మనం పనికిరాం. ఎందుకంటే ఏ వయసులో చేయాల్సిన ఆ వయసులో చేసేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అవన్నీ నా అనుభవాలే. నేను అయిపోయింది కదమ్మా, గుడ్లు వేసేసుకున్నాంగా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే. అన్నం కూడా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకేంటి లేటు, తింటామే మరి, తినేద్దాం రండి. కరెక్ట్ మధ్యాహ్నం పూట రండి తిన్నాం. చికెను అన్నీ ఇక చాలా బాగుంది. కూరకు బాగా కాలుతుంది కూడా. మూడు గంటలు 2 గంటలు వాకింగ్, పోవడానికి 1 గంట, రావడానికి 1 గంట, 25 నిమిషాలు 20 నిమిషాలు యోగా, మళ్ళీ డంబుల్స్ అవన్నీ ఒక అర్ధగంట. దగ్గర పొద్దున్నే 4 నుంచి నేను 7 వరకు వర్కౌట్లు అన్నీ చేసుకుంటున్నా. ఆ టైంలో తెలిస్తే కానీ నాకు ఇంట్లో పనులు కానీ నా ఎక్సర్సైజ్ కానీ పర్ఫెక్ట్ చేయగలను. ఏ రోజన్నా కొంచెం లేట్ అయితే మిగతాదంతా వేస్ట్ అయ్యే టైం. ఆహా, అంత బాగున్నాయి ఇవి చిక్కుళ్ళు. ఆహా, సూపర్. మష్రూమ్స్ కూడా ఎంత బాగున్నాయో. చెన్నా అంటే నాకు ఎంత ఇష్టమో ఈ బొంబాయి గుళ్ళు తింటున్నప్పుడు భలే అనిపిస్తుంది అసలు. చపాతీలు చేసుకోవాల్సింది కాబట్టి అన్నం ఉందా నీకు అవసరం లేదు మా. ఇక్కడ చూడు భూమి బాడీ అయితే
అది అంత బాగుంది కూర. పలావ్ అన్నంలోకి రొట్టెలు దేంట్లోకైనా సూపర్. గుడ్డు తిన్నప్పుడు ఆకలి అనేది తక్కువ వేసింది. చెప్పాను కదా 40 మనం చెప్పిన మాట వింది బాడీ. ఈ తర్వాత నుంచి బాడీ మాట మనం వినాలి. అంటే అట్లా ఉంటుంది సిచ్యువేషన్. వేడి వేడి బాస్మతి రైస్. ఈరోజు మా చిన్నదానికి స్టడీ చదువుకోవాలని చెప్పేసి అన్నం వేడి వేడిగా తింటే మంచిదండి. పిల్లలకి పెరిగే పిల్లలండి మంచిగా పెట్టాలి. అమ్మ పెట్టిన అన్నం ఎప్పటికీ పిల్లలు మర్చిపోకూడదు. ఇప్పుడు తిని వీళ్ళు హెల్తీగా ఉంటే వాళ్ళ లైఫ్ కాలం నేను ఇచ్చింది ఆస్తులు కదలే కానీ ఆరోగ్యాన్ని. అదేనమ్మా. ఇవన్నీ ఇదిగో చికెను అన్నీ వేసాను సమానంగానే. అది ఇట్లా పెడతాం. వెనకాల వర్షం బాగా పడుతున్నావు. అవును పెట్టమా. చేస్తున్నాను తినండి మీ ఇష్టం. ఓకేనా? వేస్ట్ చేయకండి. రొట్టెలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా రేపటికైనా తినచ్చు. ఇది కొంచెం బియ్యం తక్కువ వండేసానమ్మా. ఎందుకు నేను తిన్నాను కదా. సరిపోయితే ఎంత మంచి కూర చేశాను. ఏమేమి వేసామా? ఇందులోనా మష్రూమ్స్, చికెను, తర్వాత బ్రాడ్ బీన్స్, చనా, ఎగ్ 5 ఐటమ్స్. సూపర్ కర్రీ చేసానమ్మా. ఓకేనా? బాగుంది కదా. రండి ఫ్రెండ్స్ తిందాం. బీన్స్ కూడా వేసామమ్మ. బాగుందా సిరి? అదే ఎంత బాగుందో కూర. గుడ్డేదని పెట్టుకోమా కింద కాలిపోతుంటే. అది బాగుందా సిరి? అదిరిపోయిందా మా కూర. ఎలా ఉంది తక్షి? చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉంది కూర. ఎంత కొంచెం గ్రేవీతో ఎంత తినొచ్చు. చపాతీలో అయితే ఇంకా బాగుంటుంది. మష్రూమ్ చాలా బాగుంది.
రాత్రికి శుభ్రంగా జొన్న సంగటి కానీ సజ్జ సంగటి కానీ చేస్తా. మీరు తినేసేయండి హ్యాపీగా ఇంట్లో. చపాతీ చేస్తానులే మా ఈరోజు సెలవు. మరి ఇన్నిసార్లు అడిగింది రా చేయకుండా ఉంటానా? గ్రేవీ మితంగా వేసా, వేస్ట్ చేయకూడదని సిరి. అదేనా? అదిరిపోయింది పూర. సూపర్ అండి, సూపర్ అండి. హెల్దీ భోజనం అది. అదేనా? మూడు కోడిగుడ్లు తిన్నా తెలుసా నేను. మధ్యాహ్నం నేను ఇలా ఈరోజు తినేసా. ఎగ్ తింటే మంచిదేమా? ఎగ్ బయట తింటే మంచిది, లోపల కూడా తినేసా నేను. 3 గంటలు వర్కౌట్లు చేస్తున్నాం మొత్తం మీద. బాడీకి మంచి ప్రోటీన్, శక్తివంతమైన ఫుడ్, మంచి ఫుడ్ అది. అదేనా? వర్షం పడుతుంది సిరి. మైసూర్లో రోజుకి 10 సార్లు వర్షం పడిద్ది. నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది మైసూర్లో ఉండే నేచరు, మైసూర్లో ఉండే వాతావరణం. ఈ 10 సార్లు వర్షం పడ్డా కుంభకోణం లాగా వర్షం పడదు ఫ్రెండ్స్. లైట్గా పడతా ఉంటుంది, ఆగిపోయింది. కానీ నేచర్ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అసలు ఎంత బాగుందో చూడండి. మబ్బు కమ్ముకుపోయాయి అన్ని పొలాలు, ఎంత ప్రశాంతంగా ఉందో. పిచ్చుకలు, కాకులు, నెమళ్ళు, అక్కడ నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. మనకి పెద్ద కోరికలు ఏం లేవు ఫ్రెండ్స్. నేను నా పిల్లల్ని, నా ఫ్యామిలీని, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మంచిగా హెల్దీ ఫుడ్ పెట్టి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. ఎటువంటి అనారోగ్యాలు రాకూడదు. అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు, టెస్టులు, అక్కడ నిలబడ్డప్పుడు మన హార్ట్ కొట్టుకునే విధానం, ఇవన్నీ చాలా కష్టం అండి. అప్పుడు అనిపించింది మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అనిపించింది. మళ్ళీ అక్కడి నుంచి బయటకు రాగానే ఏమనిపించదు. అందుకనే అక్కడ దాకా వెళ్లకుండా ఉండాలనే హెల్దీ ఫుడ్ పెట్టుకోవడం, హెల్దీగా ఉండటం, హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం, ఇవన్నీ మనం మారితే మన తరంతరం మన పిల్లలు కూడా మారుతారు. ఇప్పుడు నా జనరేషన్కి నేను నా 2 పిల్లల్ని మార్చుకోగలిగాను. వీళ్ళ జనరేషన్కి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు నాతో పాటు డైట్లు కానీ, వాకింగ్లు కానీ అన్ని. వీళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి పొరపాటున కూడా ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెట్టకూడదు అనేది వాళ్ళకి ఒక అలవాటు అవుతుంది అనమాట. అది గ్రేవీ కావాలమా పక్షి? ముందు వేసుకోమా. వర్షం పడుతుంది చూడండి. వర్షం తింటావా? మష్రూమ్స్ కళ్ళకు కనిపించవమ్మా. వండడానికి ఎంత ప్రాసెస్ పట్టిందో తెలుసా? ఇవన్నీ మిక్సీలో వేసుకోవడం, పక్కన పెట్టడం, వీడియో తీయటం. మామూలుగా వీడియో లేకపోతే చిటికేసి వండేస్తా. పర్లేదులే, చిటికేసి వండేస్తా. కూర కావాలండి వేసుకో సిరి. చాలా ముక్కలు వేసుకోవా? ఏం పోయేమా? ఇది కాబోచానా అంటారు, తర్వాత బొంబాయి గుండ్లు అంటారు. మంచిగా ఉంటాయమ్మా అవి. అసలు నాకు ఎంత ఇష్టమో తెలుసా సిరి. మష్రూమ్ ఎంత టేస్టీగా ఉందో. మష్రూమ్ మంచిది. మష్రూమ్ సూప్ తో నూడిల్స్ చేస్తారు తెలుసా? మష్రూమ్ సూప్ అందులో నూడిల్స్ వేసి చేస్తారు. ఒక బౌల్ లో సూప్ గా చేస్తానులే. నెక్స్ట్ టైం చేస్తానులే నీకోసం. ఇక ఎంత వర్షాకాలం. అవును చేస్తానులే. ఎగ్గు తినవే, తిను. ఒక ఎగ్ తిను. అంత చదువు, రేపు ఎగ్జామ్స్ పెట్టుకొని ఇప్పుడు అన్ని బుక్స్లు వేసుకొని కూర్చున్నావు. చదువు కడుపు నిండా తినాలా, కష్టపడాలా. నువ్వు ఎలాగో నడవు. ఇప్పుడు కనీసం నువ్వు వాకింగ్ అన్నా ఈ కాకపోయినా స్టడీలో నీ బ్రెయిన్ అన్న తేజ్గా పనిచేసిద్ది. ఎగ్జామ్స్ ఉంటే నిద్ర ఎలా పట్టిద్ది? రాదు ఎవరికి. 4 గంటకి మేము వాకింగ్కి వెళ్ళేటప్పుడు మా శతాక్షికి లేపి కొంచెం టీ ఇచ్చి ఆ టైంలో స్టడీ అనేది మంచిగా అసలు వచ్చిద్ది.
మా లైఫ్ స్టైల్ ఎంత మారిపోయిందో మీకు తెలియదు. రాత్రి 7:30 తర్వాత ఎవరు ఎప్పుడు పడుకుంటామో మాకే తెలియదు. ఫోన్లన్నీ రూమ్లో పెట్టి తాళం వేయటం, పొద్దున్నే లేచి 9:30, 8:30 ఆ టైం దాకా నేను అసలు అప్డేట్లోనే ఉండను. అది వాకింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మా శిరీష ఫోన్ తీసుకొని వెళ్ళే కూర వేసుకో మా సిరి గ్రేవీ చాలా పెరిగేసుకుంటారా? ఇదే ఎక్కువ. ఎంత టేస్టీగా తిన్నాము. బాగుందా? చాలా బాగుంది. గుడ్డు తిని సాతాక్షి తిను. పుల్లమ్మ నా కడుపు. ఎంత మంచి వర్షం పడుతుందో. రోజు వర్షం వేపండి. ఇప్పుడు ఇది 6వ సారి వర్షం పట్టం. మళ్ళీ ఏమైనా బురద అంటిద్దా అంటే బురద గిరది ఏముండదు. బాయ్ చెప్పండి. బాయ్. మన వాళ్ళకి నేచర్ చూపిస్తా సిరి. ఈ ఫోన్ పెట్టుకో. ఇదిగోండి ఇది చూడండి వర్షం. ఆహా ఎంత మంచి నేచరో తెలుసా? ఎంత బాగా అనిపించిందో. బ్యూటిఫుల్ నేచరు, గ్రీనరీ, స్వచ్ఛమైన ఆక్సిజన్, పొల్యూషన్ లేదు, ట్రాఫిక్ చప్పుళ్ళు ఉండవు, ఫ్రీ సౌండ్లు ఉండవు, పొయ్యి స్టవ్ చప్పుడు తప్ప. అంత బాగుంది వ్యూ. ఆకాశం అంతా నీలంగా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఫ్రెండ్స్.